తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్రంపై పోరాటం తప్పదని హెచ్చరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, హరీష్ రావు విమర్శలు. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రష్యా ఎగుమతుల కేంద్రంగా విశాఖను అభివృద్ధి చేస్తామంటూ వెల్లడి. యోగాంధ్ర 2026లో భాగంగా విజయవాడలో పోలీసుల యోగా విన్యాసాలు కార్యక్రమాన్ని ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత. సామాన్య కుటుంబాలపై అదనపు భారం, మరోసారి పెరిగిన వంట గ్యాస్ ధరలు. మహిళల సాధికారతకు శ్రీ రైడ్, డ్రైవింగ్ రంగంలో కొత్త అవకాశాలకు ప్రోత్సాహం. అవినీతి అధికారిపై విజిలెన్స్ దాడులు, ఆదాయానికి మించిన ఆస్తులపై తనిఖీలు. యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ, దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి చూస్తున్న భక్తులు. భారత మహిళల రిలే జట్టు స్వర్ణ విజయం, మీట్ రికార్డుతో చరిత్ర సృష్టించిన అథ్లెట్లు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్, రైతులకు ముందుగా పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి. కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ, తెలంగాణ రక్షణ సేన కార్యకలాపాలకు శ్రీకారం. మృగశిర కార్తె ప్రారంభం, రేపటి నుంచి చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక భేటీ, ఇండోనేషియా మంత్రి సుగియోనోతో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు. డీకే శివకుమార్ మెట్రో ప్రయాణం, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యవహరించాలంటూ సూచన. నటుడు సోనూ సూద్ సేవా కార్యక్రమాలు, అంబులెన్స్ ఆటోల పంపిణీకి ప్రశంసలు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ సమీకృత సబ్ రిజిస్టార్ కార్యాలయ నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిందేనని, ఈ నెల 15 తర్వాత కూడా కొనుగోళ్లు జరగకపోతే కేంద్రంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు కల్పించేందుకు 240 ఎకరాల్లో ఆధునిక పండ్ల మార్కెట్ నిర్మిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నాలు ఫలించవని, తెలంగాణలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గోదావరి కావేరీ అనుసంధానం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి జలాలను మళ్లించే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గోదావరిలో అదనపు నీళ్లు లేవని కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసిందని, అయినప్పటికీ కేంద్ర నిధులతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. పోలవరం నుంచి నల్లమల్ల సాగర్ మీదుగా కావేరీకి నీటిని తరలించే ప్రతిపాదన అమలైతే తెలంగాణకు భవిష్యత్తులో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సమ్మక్క సాగర్ ఇతర ప్రాజెక్టులకు రావాల్సిన నీటి హక్కులు దెబ్బతింటాయని, రాష్ట్రానికి ఒక్క చుక్క అదనపు నీరు కూడా అందని పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో ఆర్ఎంఎం ఫార్మా డైరెక్టర్ ముఖేష్ కుమార్తో సమావేశమయ్యారు. విశాఖపట్నాన్ని సిఐఎస్ రష్యా మార్కెట్లకు ప్రధాన ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని డీప్ వాటర్ పోర్టుల ద్వారా ఔషధ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. 200 కోట్ల రూపాయలతో విశాఖలో నిర్మాణంలో ఉన్న ఆర్ఎంఎం ఫార్మా యూనిట్ను త్వరగా పూర్తి చేయాలని కోరిన లోకేష్, ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 300 మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. అలాగే రష్యాలోని ప్రవాస భారతీయులతో సమావేశమైన నారా లోకేష్, పెట్టుబడులు, ఉపాధి కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. బీఆర్టీఎస్ రోడ్డులో నిర్వహించిన పోలీస్ యోగాంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఈగల్ ఐజీ రవికృష్ణ, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ పాండ్యన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఒత్తిడిలో పనిచేసే పోలీస్ సిబ్బందికి యోగా ఎంతో ఉపయోగకరమని, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని వారు పిలుపునిచ్చారు. సామాన్యులకు మరోసారి వంట గ్యాస్ ధరల షాక్ తగిలింది.
గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్పై 29 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. కొత్త ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర 913 రూపాయల నుంచి 942కు చేరింది. హైదరాబాద్లో 965 రూపాయల నుంచి 994కు పెరిగింది. 3 నెలల వ్యవధిలోనే ఇది రెండోసారి ధరల పెంపు కావడం గమనార్హం. ఇప్పటికే మార్చి నెలలో సిలిండర్పై 60 రూపాయలు పెంచగా ఇప్పుడు మరోసారి 29 రూపాయల భారం పడింది. పెరుగుతున్న ధరలతో గృహిణుల బడ్జెట్పై అదనపు ఒత్తిడి నెలకొంది. మహిళా భద్రత, సాధికారత, ఉపాధి అవకాశాల విస్తరణకు తెలంగాణ పోలీస్ శాఖ మరో కీలక అడుగు వేసింది. మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రైడ్ మహిళా డ్రైవర్ల కార్యక్రమాన్ని డీజీపీ సివి ఆనంద్ ప్రారంభించారు. మహిళలు అవకాశాల కోసం ఎదురు చూడకుండా సవాళ్లను ఎదుర్కొంటూ తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. షీ టీమ్స్, షీ షటిల్స్, షీ యాప్స్, షీ క్యాబ్స్, భరోసా కేంద్రాలు వంటి కార్యక్రమాలతో తెలంగాణ మహిళల భద్రతలోనే దేశంలో ఆదర్శంగా నిలిచిందన్నారు. స్టాండ్ విత్ హర్ ఉద్యమ స్ఫూర్తితో ప్రారంభమైన ఈ కార్యక్రమం మహిళలకు రక్షణ, ప్రోత్సాహం, ఆత్మవిశ్వాసం అందించే మరో వేదికగా నిలుస్తుందని డీజీపీ పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మహిళలకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఒడిశాలో అవినీతి అధికారిపై విజిలెన్స్ దాడుల్లో భారీ అక్రమాస్తులు బయటపడ్డాయి. నెలకు కేవలం 6,000 రూపాయల జీతంతో జూనియర్ ఇంజనీర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఐటీడీఏ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైకుంఠనాథ్ బెహ్రా కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు. సోదాల్లో బ్యాంకు లాకర్ల నుంచి 2 కోట్లకు పైగా నగదు, 341 గ్రాముల బంగారం, 45 లక్షల డిపాజిట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 5 బహుళ అంతస్తుల భవనాలు, 14 ఖరీదైన ప్లాట్లు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విజిలెన్స్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈరోజు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సెలవు రోజు కావడంతో పాటు వేసవి సెలవులు ముగుస్తుండటంతో వేలాదిగా భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉచిత దర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఇక ఇదే సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో భవానీ శంకర్ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తైవాన్లో జరిగిన న్యూ తైపీ సిటీ అథ్లెటిక్స్ ఓపెన్ 2026లో భారత మహిళల 4x100 మీటర్ల రిలే జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. స్నేహ, శ్రావణి, సుదేష్ణ, తమన్నాలతో కూడిన భారత జట్టు 44.07 సెకండ్లలోనే రేసును పూర్తి చేసి మీట్ రికార్డును నమోదు చేసింది. అంతేకాకుండా తమ పేరిట ఉన్న ఛాంపియన్షిప్ రికార్డును కూడా సమం చేసింది. అద్భుతమైన వేగం, సమన్వయంతో బ్యాటన్ మార్పిడి చేస్తూ భారత్ అథ్లెట్లు ఆధిపత్య ప్రదర్శన కనబరిచారు. ఈ విజయంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ వేదికపై భారత మహిళల జట్టు మరోసారి సత్తా చాటింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పొలిమేర దాటనివ్వమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు. కోహెడా పండ్ల మార్కెట్ కోసం భూములు తీసుకుంటున్న రైతులకు ముందుగా సరైన పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల అభ్యంతరాలను పట్టించుకోకుండా శంకుస్థాపన చేయడం సరైంది కాదన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం 13 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని, ఆ అంశంపై సచివాలయం ఎదుట బహిరంగ చర్చకు సిద్ధమవ్వాలని రామచంద్రరావు సవాల్ విసిరారు. తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో కవిత పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆమె తెలంగాణ ఆత్మగౌరవం, రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వాకిటి శ్రీహరి అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. రేపు రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమై జూన్ 9వ తేదీ రాత్రి వరకు కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, భద్రత, వైద్య సదుపాయాలతో పాటు అవసరమైన చేప పిల్లలను కూడా సిద్ధంగా ఉంచినట్టు అధికారులు తెలిపారు. చేప ప్రసాదం తినని వారికి బెల్లం ఇంగువ ప్రసాదం అందుబాటులో ఉంటుంది. న్యూఢిల్లీలో భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో కీలక చర్చలు జరిపారు. 2022 తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించడంతో పాటు ఇరు దేశాల నేతల సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చించారు. రాజకీయాలు, రక్షణ, భద్రత, సముద్ర వ్యవహారాలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఆహార భద్రత, పర్యాటకం, విద్య, సాంస్కృతిక సహకారం వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోదీ జకార్తా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపైన ఇరు దేశాలు చర్చించాయి. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో బెంగళూరులో నమ్మం మెట్రోలో ప్రయాణించారు. విధాన సౌధ మెట్రో స్టేషన్ నుంచి సిల్క్ ఇన్స్టిట్యూట్ వరకు సాధారణ ప్రయాణికులతో కలిసి దాదాపు 45 నిమిషాల పాటు మెట్రోలో ప్రయాణించారు. ముఖ్యమంత్రి ప్రయాణాలకు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్ల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రయాణం సందర్భంగా ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సురక్షితమైన, అందుబాటులో ఉండే ప్రజా రవాణా వ్యవస్థ రాష్ట్ర అభివృద్ధికి కీలకమని డీకే శివకుమార్ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లి, అమ్మడవాకుల గ్రామాలకు మాల్యవి కరుణోదయ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలను ప్రముఖ నటుడు సోనూ సూద్ ప్రారంభించారు. అలాగే హైదరాబాద్లోని దమ్మాయిగూడ, చిల్కానగర్ ప్రాంతాలకు చెందిన నిరుపేద ఆటో కార్మికులకు జీవనోపాధి కోసం ఆటోలను పంపిణీ చేశారు. అంబులెన్స్ అందించడం అంటే ప్రాణాలను కాపాడమేనని, ఆటోలు ఇవ్వడం అంటే ఆ కుటుంబాలకు అండగా నిలవడమేనని సోనూ సూద్ పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సొసైటీ వ్యవస్థాపకురాలు కొండా కృష్ణమ్మను ఆయన అభినందించారు. గత 22 ఏళ్లుగా అన్నదానం, గృహ నిర్మాణ సహాయం, మహిళలకు ఉపాధి కల్పన వంటి అనేక సేవా కార్యక్రమాలను ఈ సొసైటీ కొనసాగిస్తుంది. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.